కూర వండేప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఉప్పు నూనె 50% తీసేయండి. ఇప్పుడు 1 స్పూనే వేస్తుంటే 1/2 స్పూన్ వేసుకోండి. మేము తక్కువ వేస్తామండి, 1/2 స్పూన్ వేస్తాం, మంచిది 1/2 స్పూన్ వేయండి. అదేంటి నూనె వద్ద ఏమొద్దు. ఎందుకంటే కొవ్వు కావాలంటే నూనె తినాలి అనేది అప్లైడ్ సైన్స్ కాదు, మొరటి సైన్స్ మాత్రమే. హెల్త్ సైన్స్కి ఉపయోగపడే ఒక ప్రతిపాదన అది కాదు. చిన్న మాట చెప్తాను. మా ఇంట్లో దున్నపోతుంటుంది, దాని ఒంటి నిండా కొవ్వు ఉంటుంది. అది ఎప్పుడు నూనె తిన్నది? నేను రోజు నూనె తింటున్నాను, నన్ను చెక్ చేయండి. అంటే నూనె తింటే కొవ్వు వస్తుంది, మాంసం తింటే మాంసం వస్తుంది, ఐరన్ ఇనప్రజను పెట్టుకుని తింటే ఐరన్ వస్తుంది. అదేంటి? అది అప్లైడ్ సైన్స్ కాదు. అంటే ఆహారంలోంచే ఏది రావాలన్నా రావాలి. అలాగే ఆయిల్ కాంటెంట్ ఏదైనా బాడీకి రావాలంటే కూడా ఆయిల్ నుంచే రావాలా. ఆయిల్ కోసం మీరు అవసరమైతే నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకోండి, వేరుశెనగ గింజల పౌడర్ని యాడ్ చేసుకోండి, మినప్పప్పు పొడి చేసి పౌడర్ని కూరలో యాడ్ చేసుకోండి, మంచి శనగ గింజల పౌడర్ చేసి అది కూరల్లో యాడ్ చేసుకోండి. ఇలా టేస్ట్ పెరుగుతుంది, ఆయిల్ కాంటెంట్ వస్తుంది, చాలా హాయిగా రుచిగా ఉంటుంది. ఇంకా టేస్ట్గా అనిపించకపోతే కూర తినేప్పుడు ఉల్లిపాయ ముక్కలు నిమ్మ ముక్కలు అక్కడ పెట్టుకొని ఆ టేస్ట్ని కూడా సపోర్ట్ తీసుకోండి, చాలా హాయిగా తినొచ్చు. ఈ దృష్టిలో పెట్టుకోండి.